ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనందరం అమ్మ ప్రేమను చూడని వారు ఎవ్వరూ ఉండము. కానీ మాతృప్రేమ కంటే కూడా మధురంగా ఉండేది శ్రీ సాయినాథుని యొక్క ప్రేమ. కొన్ని సందర్భాలలో తల్లి ప్రేమను కూడా మరిపిస్తుంది బాబాగారి ప్రేమ. చాలామంది చెప్తారు తల్లి ప్రేమకు మించినది ఏదీ లేదు అని. కానీ మన జీవితంలో కొద్ది కాలం తర్వాత తల్లి కనుమరుగవుతుంది. తల్లి స్థానం ఖాళీ అవుతుంది. అప్పుడు ఆ స్థానాన్ని ఎవరు నిలుపుతారు అంటే ఖచ్చితంగా బాబా నిలుపుతారు. చాలా బంధాలు కాలక్రమంలో కనుమరుగవుతాయి. ఎన్ని బంధాలు కనుమరుగైనా బాబా మాత్రం మనకు జీవితాంతం ఏ లోటు లేకుండా చివరి వరకు మనకు తోడు అయి నిలుస్తారు. బాబా మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా, అలాంటి సమయంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండడం వలన ప్రతి చోట నెగ్గుకొని నిలబడతాం మనందరం. ఇటువంటి అనుభవాలు అనేక భక్తులకు అనుభవమే. ఆ తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనడానికి ఒక లీల మనం తెలుసుకుందాం. శ్రీ సాయి సచ్చరిత్ర రాసిన శ్రీ హేమాద్ పంత్ గారికి జరిగిన లీలే. అవును, హేమాద్ పంత్ గారికి 2 కుమార్తెలు ఉంటారు. మొదటి కూతురుకు వివాహం అవుతుంది. అయిన తర్వాత గర్భవతి అవుతుంది. ప్రసవం చాలా కష్టమవుతుంది. హేమాద్ పంత్ గారు బాబాకు సర్వస్వ శరణాగతి చేయడం వలన తన బిడ్డను బాబానే రక్షిస్తారు. కష్టతరమైన ప్రసవం చాలా సులువుగా బాబానే చేస్తారు అనే నమ్మకంలో ఉంటారు హేమాద్ పంత్. అదేవిధంగా ఆమెకు బాబాగారి అనుగ్రహంతో, బాబాగారి ఆశీస్సులతో అద్భుతమైన ప్రకాశవంతమైన మగబిడ్డను కంటుంది. అయితే ఆ బిడ్డ పుట్టగానే చుట్టూ ఒక ఆరాలాగా, విష్ణు చక్రంలాగా ఆ పిల్లవాడి తల వెనకాల ఒక అద్భుతమైన కాంతి మెరుస్తూ ఉంటుంది. ఎందుకు మెరవదండి మరి? ఈ ప్రపంచంలో మనందరినీ గట్టెక్కించడానికి బాబా లీలలను పోగు చేసి ఒక మాలగా కూర్చి ఆ మణిహారాన్ని కల్పవృక్షం కంటే, కామధేను కంటే గొప్పది అయిన శ్రీ సాయి సచ్చరిత్రను ఈ జగత్తుకు అందించిన శ్రీ హేమాద్రి పంత్ గారికి అలాంటి మనవడు జన్మించడంలో ఆశ్చర్యమే ఉంది. అయితే ఆ పిల్లవాడిని చూసి పాలు ఇవ్వడానికి కూడా ఆ తల్లి భయపడిపోతుంది. అయితే ధైర్యం చేసి హేమాద్రి పంత్ గారి భార్య తల్లిపాలు ఇవ్వడానికి ఆ పిల్లవాడిని తల్లి దగ్గరకు చేర్చినా సరే ఆ పిల్లవాడు అస్సలు పాలు తాగడు. ఆకలి లేదు, దప్పిక లేదు. కనీసం ఆ పిల్లవాడు ఆకలితో ఏడ్చిన సందర్భం కూడా లేదు. దీనితోటి హేమాద్రి పంత్ గారికి ఏమీ అర్థం కాదు. సరే అని నామకరణం చేస్తారు ఆ బాబుకు. అనంత రాజారాం బలంకర్ అని నామకరణం చేసి బాబా దగ్గరకు తీసుకుని వెళ్ళి బాబా దివ్య చరణాల చెంత పెడతారు ఆ బిడ్డను. ఆ బాబుని పెట్టి హేమాద్రి పంతు చెప్తారు, బాబా, నాకు తెలిసి ఈ బాబు కారణ జన్ముడు, కానీ తల్లి దగ్గర పాలు తాగడం లేదు. ఆ పిల్లవాడిని చూస్తే మాకు చాలా భయం వేస్తుంది. నా కూతురు కూడా ఆ బిడ్డను దగ్గర తీసుకోవడానికి కూడా చాలా భయపడుతుంది బాబా అంటే, అప్పుడు బాబా ఆ పిల్లవాడిని తన చేతుల్లోకి తీసుకుంటారు. బాబా ఎత్తుకొని బాబా కుడి చేతి బొటన వేలుని ఆ పిల్లవాడి నోట్లో పెడతారు. తల్లి స్తన్యాన్ని చీకినట్లు చీకుతూ ఉంటాడు. సరే అని అది చూస్తూ ఉంటారు హేమాద్ పంత్. ఒక 2 నిమిషాల తర్వాత ఆ బాబు నోటు నుంచి పాలు ఎక్కువై కారుతూ దిగుతూ ఉంటాయి. ఇది నిజంగా జరిగిన లీల హేమాద్రి పంత్ గారి మనవడికి. కన్న తల్లి పాలు ఇవ్వడానికి భయపడితే ద్వారకామాయలో ఉన్న మన సాయిమాత తన బొటని వేలుతో పాలు ఇచ్చింది, కడుపు నింపింది అని అది చూసిన హేమాద్రి పంత్ గారికి పరవశించిపోతారు. ఒళ్ళు పులకించిపోతుంది. అప్పుడు వరకు చూసిన లీలలు ఒక ఎత్తైతే తన మనవడుకు బాబా బొటనవేలుతో పట్టిన ఆ పాలను చూసి
పరవశించిపోతారు శ్రీ హేమత్ పంత్. బాబాను అడుగుతారు హేమత్ పంత్, బాబా, నా కూతురు ఎంతో భయపడుతుంది ఈ బిడ్డను ఎత్తుకోవడానికి, పాలు ఇవ్వటానికి. అంటే బాబా తన చేతులతో ఆ బిడ్డను తాకి, నీకు ఏమీ భయం లేదు, వెళ్ళు, తీసుకువెళ్ళు. ఇప్పుడు తల్లి చక్కగా నిర్భయంగా బాబుని ఎత్తుకొని ఆడిస్తుంది, పాలిస్తుంది అని హేమత్ పంత్ గారికి బాబా ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తారు. దాదార్కు హేమత్ పంత్ కూతురు దాదార్లో ఉండేవారు. ఆ బిడ్డను ఇస్తే తన కూతురు ఏ భయం లేకుండా ఆ పిల్లవాడికి పాలిస్తుంది. హేమాద్రి పంత్ గారు షిరిడి నుంచి వెళ్ళి వాళ్ళ కూతురికి ఆ బాబుని తన చేతికి ఇచ్చిన తర్వాత నిజంగా రాజారాం బలంకర్ అంటే హేమాద్రి పంత్ గారి మనవడు బాబా తన బొటనవేలుతో పాలు పట్టిన ఆ పిల్లవాడు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే భవిష్యత్తులో ఎంతో గొప్ప మహనీయులుగా గొప్ప స్థానానికి వస్తారు. ఎంతోమందికి సాయిబాబా మార్గంలో ఆదర్శంగా ఉండి ముంబై, పూణే ప్రాంతాల్లో దేవ్ బాబాగా పేరు పొందుతారు. గొప్ప కారణ జన్ముడిగా, గొప్ప యోగిగా జీవనం సాగిస్తారు హేమత్ పంత్ గారి మనవడైన రాజారాం బలంకర్. అయితే బాబా గారి లీలలు అనేకం చవిచూసిన వారిలో ఒకరు దేవ్ బాబా. అయితే అనేకసార్లు షిరిడీకి వచ్చేవారు దేవ్ బాబా. అయితే ఒకసారి షిరిడీకి బయలుదేరుతారు దేవ్ బాబా. సరిగ్గా అదే సమయంలో వారి తల్లి చివరి దశలో ఉంటుంది. అయితే బయలుదేరినప్పుడు దేవ్ బాబా తల్లికి మాట ఇస్తారు, అమ్మ, నేను తప్పకుండా నీ చివరి దశలోపు వచ్చేస్తాను, తప్పకుండా నీ నోటిలో తులసి తీర్థం నేను వేస్తాను అని మాట ఇస్తే ఆ తల్లి షిరిడీకి వెళ్ళడానికి అనుమతిస్తుంది. అయితే దేవ్ బాబా షిరిడీకి వెళ్ళి వారి తాతగారు హేమత్ పంత్ రాసిన సచ్చరిత్రను పారాయణం చేస్తూ ఉంటారు. ఇంకా పారాయణం ముగుస్తుంది అనగా ఒక లెటర్ వస్తుంది దేవ్ బాబాకు. అమ్మగారికి చాలా కష్టమైన స్థితిలో ఉన్నారు, వెంటనే రావాలి అని ఉత్తరం వస్తుంది. అయితే బయటికి రాగానే ఒక వ్యక్తి గుర్రం మీద వస్తాడు. వచ్చి దేవ్ బాబాను అడుగుతారు, ఏమైంది, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని. అప్పుడు దేవ్ బాబా చెప్తారు, మా తల్లికి ఆరోగ్యం బాగోలేదు, చివరి దశలో ఉన్నారు, దాదార్కు వెళ్ళాలి, కానీ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి, కానీ ఈ సమయానికి ట్రైన్ ఉందో లేదో నాకు తెలియదు, రోజున్నర అవుతుంది, కానీ నేను త్వరగా నా తల్లి దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆ వ్యక్తి చెప్తారు, మీరు ఏమీ భయపడద్దు, నేను తీసుకొని వెళ్తానని ఎంతో వేగంగా రోజున్నర పట్టేది 4 గంటల్లో దాదార్కు తీసుకొని వెళ్ళి వారి ఇంటి దగ్గర దింపుతాడు ఆ వ్యక్తి. సమయానికి ఇంటికి చేరి దేవ్ బాబా తన తల్లికి తులసి తీర్థం వేస్తారు. దేవ్ బాబాకు తెలుసు, ఖచ్చితంగా బాబానే ఆ గుర్రం వ్యక్తిగా వచ్చి తనను తన ఇంటికి చేర్చారని. బాబా ఏ తల్లికి కష్టం వచ్చినా తప్పకుండా కాపాడతారు, ఏ తల్లికి కోరికైనా తప్పకుండా తీరుస్తారు. ఈ విధంగా ఆ తల్లి ఏది కోరింది, తన చివరి దశలో తన కొడుకు తన దగ్గర ఉండాలని కోరింది. కాబట్టి బాబానే దేవ్ బాబాను సమయానికి ఇంటికి చేర్చారు. ఈ విధంగా అనేక అనుభవాలు చూశారు దేవ్ బాబా. బాబా గారి భక్తుడైన హేమాద్రి పంత్ గారి మనవడు. బాబా గారి కృపతో మరొక లీల కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్.